ఈరోజు మనం లీడ్ అండ్ ల్యాగ్ ఫంక్షన్స్ చెప్పుకుందాం. లీడ్ అండ్ ల్యాగ్ ఫంక్షన్స్ బోత్ ఆర్ అంటే రెండు విండో ఫంక్షన్స్ అన్నమాట. సో లీడ్ అనేది ఏం చేస్తుందంటే మన సబ్సిక్వెంట్ రో డేటాని మనకి ఏదైతే సబ్సిక్వెంట్ అంటే నెక్స్ట్ రో డేటాని చూపిస్తుంది అనమాట. అలాంగ్ విత్ కరెంట్ రో డేటా అంటే కరెంట్ రో డేటాతో పాటు మనకి దాని నెక్స్ట్ వచ్చే రో డేటాని చూపిస్తుంది. సో ల్యాగ్ ఫంక్షన్ ఏం చూపిస్తుంది అంటే మనకి ప్రీవియస్ రో డేటా చూపిస్తుంది కరెంట్ రో డేటాతో పాటు. సో ఆర్డర్ క్లాస్ ఆర్డర్ బై క్లాస్ ఇస్ రిక్వైర్డ్. పార్టిషన్ క్లాస్ అనేది ఆప్షన్ అనమాట. సో ఇక్కడ మనం నమస్తే డేటాబేస్లోని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిబిఓ డాట్ ఎంప్లాయీ అనే టేబుల్లో మనం డేటా తీసుకుందాం. సో ఇది ఎలా రాయాలి, మనకి ఇక్కడ ఏం కావాలి, నేమ్ కావాలి, సాలరీ కావాలి ఫ్రమ్ డిబిఓ డాట్ ఎంప్లాయీ. సో నేమ్ కాదు కదా, ఎంప్లాయీ ఈఎంపీ అండర్ నేమ్. సో మనకి డేటాతో పాటు మనకి దానికి సబ్సీక్వెంట్ శాలరీ అండ్ దెన్ ప్రీవియస్ రో శాలరీ కావాలి. సో సింపుల్ ఒక సింపుల్ లీడ్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే లీడ్ salary okay our order by salary descending as lead from dbo dot employee. సో ఇది మన లీడ్కి ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అన్నమాట. ఇప్పుడు మనం స్క్వేర్ బ్రాకెట్లో పెట్టాలి. ఓకే, ఇక్కడ మనం సాలరీ కూడా ఇవ్వాలి, కాలం స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి. సో ఎగ్జిక్యూట్ చేస్తాం. మనకి ఇక్కడ ఏమవుతుందంటే మోహిత్ 15,000. సో దీని నెక్స్ట్ది ముదిత్ యొక్క శాలరీ అనేది ఇక్కడ 15,000 అనమాట. సో ముదిత్ దగ్గర మనకి ఆగమ్ యొక్క శాలరీ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ ఆగమ్ దగ్గర వికాస్ యొక్క శాలరీ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ వికాస్ దగ్గర లీడ్ వచ్చి అంకిత్ యొక్క శాలరీ చూపిస్తుంది. సో అంకిత్ దగ్గర సంజయ్ యొక్క శాలరీ అని చూపిస్తుంది, అంటే నెక్స్ట్ రోజు చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇందులోనే ల్యాగ్ కూడా రాద్దాం. ల్యాగ్ ఆఫ్ salary or order by salary descending as lag. ఇక్కడ కామా ఇవ్వాలి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం.
మనకి ఇక్కడ నల్ చూపిస్తుంది. అండ్ లాస్ట్లో ఎక్కడ నల్ చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ లీడ్లో లాస్ట్లో నల్ ఎందుకు చూపిస్తుంది అంటే ఈ రోహిత్ అనేవాడు, అనీష్ అనేవాడు లాస్ట్ వాడు. సో అనీష్ యొక్క శాలరీ అనేది ఇక్కడ ప్రింట్ అయిపోయింది. సో అనీష్ తర్వాత ఎవరు లేరు. సో అనీష్ తర్వాత ఎవరు లేరు కాబట్టి ఆల్టర్నేట్ రిజల్ట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట నల్ కింద. సో ఇక్కడ ల్యాగ్ అంటే ఇది ప్రీవియస్ రో ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బెటర్గా అర్థం చేసుకోవడం కోసం మనం అది తీసేద్దాం, లీడ్ తీసేద్దాం, ల్యాగ్ పెడదాం. సో ఇక్కడ ప్రీవియస్ రో అనేది ఒక రావాలి. సో ఫస్ట్ వచ్చి మోహిత్ శాలరీ ఉంది. సో మోహిత్ శాలరీ ఫస్ట్ కాబట్టి దానికన్నా ప్రీవియస్ ఏం లేదు కాబట్టి ఆల్టర్నేట్ రిజల్ట్ అని ప్రింట్ అవుద్ది, ల్యాగ్ అనమాట. సో ఆల్టర్నేట్ రిజల్ట్ అనేది ఏంటి, నల్. సో ఇప్పుడు ముదిత్ యొక్క శాలరీకి ప్రీవియస్ రో ఏంటి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ మోహిత్ యొక్క శాలరీ. సో ఇక్కడ మోహిత్ యొక్క శాలరీ అనేది ప్రింట్ అయింది. సో ఆగమ్కి వచ్చేసరికి ఆగమ్కి ఎవరు ప్రీవియస్గా ఉన్నారు, ఎవరి శాలరీ, ముదిత్ ఉన్నాడు. ముదిత్ యొక్క ప్రీవియస్ శాలరీ ఎంత, 12,000. సో 12,000 ఇక్కడ ప్రింట్ అయింది. సో వికాస్కి ఎవరు ముందున్నారు, ఆగమ్ ఉన్నాడు. సో ఆగమ్ యొక్క శాలరీ 12,000 అనమాట. సో ఇది ప్రీవియస్ది చూపిస్తుంది ల్యాగ్ అనేది. లీడ్ అనేది మనకి సబ్సిక్వెంట్ అంటే నెక్స్ట్ శాలరీ చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఇప్పుడు మనకి ఎన్ని రోస్ నెక్స్ట్ చూపించాలి, ఎన్ని రోస్ ప్రీవియస్ చూపించాలి అనేది కావాలనుకుంటే, మనకి 2 రోస్ కావాలనుకుంటే అక్కడ మన శాలరీ కామా ఇక్కడ మనకు సింటాక్స్ ఉంటుంది అన్నమాట. మన సింటాక్స్ వచ్చి కాలమ్ నేమ్ ఆఫ్సెట్ డిఫాల్ట్ వాల్యూ. ఇక్కడ మనం కాలమ్ నేమ్ శాలరీ అని ఇస్తాం. ఇక్కడ ఆఫ్సెట్ వాల్యూ అంటే ఎన్ని రోస్ తర్వాత మనకి నెక్స్ట్ వాల్యూ చూపించాలి. సపోజ్ మనం 2 ఇస్తాం అనుకోండి, కామా ఆల్టర్నేట్ వాల్యూ డిఫాల్ట్గా నల్ ఉంటుంది, మనకి నల్ వద్దు, -1 కావాలనుకోండి, ఇక్కడ -1 ఇచ్చుకోవచ్చు. ఏదైనా ఇవ్వచ్చు. సో -1 కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా ఇదే కాపీ చేసి పేస్ట్ చేయండి, ఇదంతా డిఫరెన్స్ రాకుండా ఉంటుంది. సో ఇంతకుముందు మోహిత్ లీడ్ వచ్చి ఎలా వచ్చిందంటే మోహిత్ తర్వాత ముదిత్ వచ్చేది. కానీ ఇక్కడ మనం 2 ఇచ్చాం కాబట్టి 2 ఇవ్వడం వల్ల నెక్స్ట్ 2 రో అంటే ముదిత్ తర్వాత ఎవరున్నారు, ఆగమ్ ఉన్నాడు కదా, ఆగమ్ది ఇక్కడ ప్రింట్ అవుద్ది అనమాట. సో ఇక్కడ వచ్చి ముదిత్ తర్వాత ఎవరున్నారు, ఆగమ్ తర్వాత ఎవరున్నారు, వికాస్. సో ఇక్కడ వికాస్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఆగమ్ కూడా అంతే, ఆగమ్ తర్వాత ఎవరున్నారు, అంకిత్ ప్రింట్ అవుతుంది. సో వికాస్కి సంజయ్ది ప్రింట్ అవుతుంది, అందుకే ఇక్కడ 9,000 వస్తుంది. సంజయ్ దగ్గర 9,000, ఇక్కడ లీడ్లో కూడా 9,000 వస్తుంది అనమాట. అండ్ అంకిత్కి ఎలా అవుతుందంటే అంకిత్కి రమేష్ వస్తుంది. సో 10,000, లీడ్ వచ్చి 8,000 వస్తుంది. సో లాస్ట్లో వచ్చేసి రోహిత్ తర్వాత అనీష్, నెక్స్ట్ అంకిత్, ఆశిష్ ఉన్నాడు. ఆశిష్ తర్వాత ఎవరు లేరు కాబట్టి ఆల్టర్నేట్ వాల్యూ అనేది ప్రింట్ అయింది -1 కింద. ఆశిష్ తర్వాత ఎవరు లేరు కాబట్టి -1 వస్తుంది. సో ల్యాగ్ కూడా అంతే అనమాట. ఇక్కడ మోహిత్ ముందు ఎవరు లేరు కాబట్టి -1. ముదిత్ తర్వాత ఎవరున్నారు, మోహిత్ ఉన్నాడు కానీ మనకి 2 వాల్యూస్ కావాలి కాబట్టి, సో మోహిత్ ముందు కూడా ఎవరు లేరు కాబట్టి -1 వస్తుంది. సో ఆగంకు ముందు ఎవరు ఉన్నారు, మోహిత్ ఉన్నారు. సో మోహిత్ శాలరీ అంతా 15,000. సో ఇక్కడ 15,000 వస్తుంది. అలా అది లీడ్ అండ్ ల్యాక్ మధ్య అనమాట.